ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం వల్ల జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ ప్రవేశం వల్ల అదృష్టం అయితే ఎంతలా ఉంటుందో అలానే ఈ స్త్రీ ప్రవేశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేనట్లయితే ఆమెకి లేదా మీకు తెలియకుండానే ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం అంతగానే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు మనకు గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది ఎంతో సున్నితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా భావిస్తారు. వృశ్చిక రాశి వారు ఎక్కువగా డబ్బు కంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. అలానే సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యంపై ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సరదాగా తిరిగిన వారు కూడా తాము జీవితంలో ఏదైనా సాధించాలని, తన తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టాలని, ఏదో ఒక విధంగా తాము అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్య పరంగా తోటి విద్యార్థులు ఎలా అయితే చదువుతున్నారో వారితో సమానంగా చదవాలనే పోటీతత్వం అయితే పెరుగుతుంది. అలానే రాత్రింబవళ్ళు కష్టపడే తత్వం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని కొరకు శ్రమించడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో మానసికంగా మాత్రం కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇంటి వద్దనే ఉండి విద్యాభ్యాసాలు చేశారో వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఇంటి నుండి వెళ్ళలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అస్సలు వెనకడుగు మాత్రం వేయొద్దు. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడమే మంచిది. ఇలా వెళ్ళినట్లయితే భవిష్యత్తులో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు కానీ లేదా మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీకు కొంచెం విముక్తి అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశి వారిని గమనించామంటే ఎప్పుడూ కూడా ఒకరి అభివృద్ధిని కోరుకుంటారు తప్ప ఒకరు నాశనం అయిపోవాలి అని కానీ లేదా వారి యొక్క అభివృద్ధి చూసి ఓర్వలేనితనం కానీ రాశి వారిలో అస్సలు కనిపించదు. తమకు చేతనైన సహాయం చేస్తారు లేదా మౌనంగా ఉంటారు తప్ప ఎవరికి కూడా హాని కలిగించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదా నమ్మిన విషయాల్లో మోసం చేసినా మాత్రం వారిపై ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్పి పగ తీర్చుకోకుండా ఉండరు. కాబట్టి రాశి వారితో వివాదం పెట్టుకోకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. మీకు గతంలో వచ్చినటువంటి చిన్న చిన్న నష్టాలు కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో కొంచెం నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకి మీకు మంచి సంబంధాలు ఉంటాయి. అయితే దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీకు మీ పై స్థాయి అధికారులకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఒక కంట గమనించుకుంటూ ఉండాలి. ఉద్యోగ పరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు.
ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఈ సమయం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి చూసి ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా బంగారం, వెండి అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ఈ మాసంలో ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతారని చెప్పుకోవచ్చు. ఈ చర్చలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఇలా చర్చలు జరిపేటప్పుడు అందరి సభ్యుల అభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే ఎలాంటి వివాదాలకు తావుండదు. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇతర వ్యక్తుల కారణంగా ఏర్పడినటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోవడం, మరలా జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడపడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి వివాహ సంబంధిత దోషాలు ఇబ్బంది పెట్టవని చెప్పుకోవచ్చు. తొందరలోనే వివాహాలు అనుకున్న విధంగా జరుగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయస్తులను నమ్మిన వ్యక్తులు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. వారు మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన కానీ లేదా రాజకీయ జీవితంపై కానీ దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అయినా ఎక్కువగా మీరు మీ యొక్క పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొంతమందిని నమ్మి వారికి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. వారు వాటిని అదనుగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క పనులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరితోనూ కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి ఆరోగ్యపరంగా మాత్రం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకోని వ్యాధుల కారణంగా ఈ మాసంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలానే దూర ప్రాంత ప్రయాణాలు ఏవి కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. వెళ్ళిన పని పూర్తవ్వకపోవడం లేదా తర్వాత రోజుకు వాయిదా పడడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మిశ్రమంగానే ఉండబోతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరి క్షణంలో స్థిరాస్తులు చేజారిపోవడం జరుగుతుంది. ప్రయత్నాలు అనేవి నిరుత్సాహంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అయితే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారు శుభవార్తలు వినబోతున్నారు. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కుతుంది. అలానే ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.